మనం సంస్కారాలను అడ్డగిస్తూ ఉంటాం. మనలను సరైన విధంగా మలిచే అవకాశం సంస్కారాలకు ఇవ్వకపోగా, ఈ సంస్కారాల భోగ్ ఈ విధంగా కాకపోగా, బుద్ధిపూర్వకంగా మనం వాటిని వ్యతిరేకిస్తూ, వాటిని భాండాగారంలో అలాగే ఉంచేస్తూ, పైగా వాటికి మరిన్ని జత చేస్తున్నాం. అటువంటి ఆత్మగతి ఏమిటో ఒక్కసారి ఊహించండి. ఈ ప్రపంచంలో వారు అనుకుంటున్నట్లుగా జీవితాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలని కోరుకునే అనేక మంది జీవితాల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఊహించండి. అందువల్ల జీవితం జీవించడానికే కానీ మెరుగుపరచటానికి కాదు. మన జన్మ ప్రకారం ఎలా జీవించాలో ఆ విధంగా జీవించినట్లయితే ఆ జీవితం యొక్క స్థాయి దానంతట అదే మెరుగుపడుతుంది. భౌతిక సుఖాలలో కాదు. అలా అని అవి ఉండవని అనడానికి కూడా లేదు. మీరు తెలివైన వారు కాకపోవచ్చు. అవసరం లేదు కూడా. ఎందుకంటే ఆత్మ ఈ జన్మకు పూర్వమే ఈ సంస్కారాల బరువును ఫలానా ఈ జన్మలో దించుకుందామని తన వివేకంతో ముందే నిర్ణయించుకున్నది కాబట్టి. అది వివేకము కాదు, వివేకహీనత కాదు, తర్కము కాదు, తర్కరహితము కాదు. మనకు సరిగ్గా ఏది అవసరమో ఆ విధంగానే జరుగుతున్నది. ఇలా ఉన్నప్పుడు ఈ ప్రణాళికకు మనం విధేయులుగా ఉంటే జీవితం సహజంగా మెరుగుపడుతుంది.